మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఏ నక్షత్ర ఫలితం చెప్పినప్పటికీ కూడా ఇదంతా ర్యాండమ్ రిజల్ట్. అంటే మొత్తం రాశిని బట్టి ఆ రాశిని బట్టే చెప్పాలి, కానీ మీరు పర్టికులర్గా మీ పర్సనల్ హారోస్కోప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ హారోస్కోప్ చూసుకొని ఇవన్నీ మళ్ళీ మీరు జాతకం చెప్పించుకోవాల్సిందే. కానీ ఇది చెప్పారు కాబట్టి ఇలాగే జరుగుతుంది అనడానికి అలా చెప్పడానికి లేదు. లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు చెప్పాలని మీరు అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ సీఎం ఎలక్షన్స్ కానీ వచ్చినప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ కొన్ని సర్వే చేస్తారు. సర్వే చేసినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ వాడు అంటాడు 70 సీట్లు వస్తాయంటాడు, ఒక ఇన్స్టిట్యూట్ వాడు అంటాడు 80 సీట్లు వస్తాయంటాడు, ఒక ఇన్స్టిట్యూట్ వాడు అంటాడు 60 సీట్లు అంటాడు, ఇంకో అంటాడు ఖచ్చితంగా ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటాడు. మరి వీళ్ళందరూ జనాల్ని సర్వే చేశారు కదా, మరి ఇంతమందికి ఇన్ని రిజల్ట్స్ ఎలా వచ్చాయి అంటే జస్ట్ మనం తెలుసుకోవడం కోసం మాత్రమే. ఓహో ఇలా ఉంటే ఇలా ఉంటుంది కాబట్టి ఆ తెలుసుకోవడం దానికోసం మాత్రమే మనము ఈ నక్షత్రాలను మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ ఇంకా డీప్గా వెళ్ళి మీరు ఎలా ఉంటే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, ఏ రంగంలో అయితే వృద్ధిలోకి వస్తారు, మీరు ఎలా ఉంటే ఏమేం చేస్తే ఇంకా బాగా మీరు అభివృద్ధిలోకి వస్తారని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పర్సనల్ హారోస్కోప్ నేను కాదు ఏ జ్యోతిష పండితుడైనా ఇదే చెప్తారు. కాబట్టి ఇది మేషరాశిలో ఉంటుంది. ఇది ర్యాండమ్గా మీరు ఏ నక్షత్ర విత్తనం చెప్పినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ర్యాండమ్ రిజల్ట్ మాత్రమే. పర్సనల్ రిజల్ట్ కావాలంటే ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీ పర్సనల్ రిజల్ట్స్ అన్ని మీకు చెప్పవచ్చు. ఇది జస్ట్ ఆ లక్షణాలు మాత్రమే లక్షణాలు బట్టి మనం జస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పుడు మనం పర్సనల్ గా తీసుకుంటే అప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని దాని ప్రకారం ఎక్యురేట్గా మనం చెప్పొచ్చు. ఓకే.